టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే హెచ్డి క్వాలిటీ ప్రింట్ లో లీక్ అయినప్పటికీ 6 రోజుల్లోనే 7 కోట్ల రూపాయల వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అది అప్పట్లో మామూలు విషయం అయితే కాదు. ఈ మూవీని మొదట మహేష్ బాబు కోసం అని రాసుకున్న కథ అంట, కానీ చివరికి పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. ఈ మూవీ సక్సెస్ఫుల్ గా థియేటర్ లో రన్ అయింది. రాజమౌళి దరికి ఎక్కించిన బాహుబలి సినిమా వచ్చేంత వరకు అత్తారింటికి దారేది మూవీ థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. అత్తారింటికి దారేది సినిమా రికార్డ్స్ ని ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేదు. ఈ చిత్రం సృష్టించిన ప్రపంచం ఒక్క మాటలో కూడా చెప్పలేదు. ఇదిలా ఉండగా ఈ మూవీలో ఎవరు ఊహించని ఒక వ్యక్తి అయితే కనిపిస్తాడు. ఇది కూడా మెగా హీరో. అవునా, ఏంటి ఇది నిజమా? సినిమాలో ఎక్కడ మెగా హీరోలు కనిపించడం లేదు కదా అనే డౌట్ అందరికీ రావచ్చు. కానీ ఈ మూవీలో రామ్ చరణ్ కనిపిస్తాడని ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ బయటపెట్టాడు. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కదిలించింది. పవర్ స్టార్ లాంటి హీరోతో ఎంత ఎమోషనల్ క్లైమాక్స్ ని ప్లాన్ చేయడం అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతే అని ఎవరైనా చెప్పుకోవచ్చు. ఆ విధంగానే ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశంలో నదియా పవన్ కళ్యాణ్ తో నాన్నకు ఫోన్ చేయరా గౌతమ్ అనే సీన్ లో వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక షాడో కనిపిస్తుంది. ఆ షాడో మరెవరో కాదు, రామ్ చరణ్ నట. బాబాయ్ షూటింగ్ చూద్దామని రామ్ చరణ్ రోజు అక్కడికి వచ్చారట. ఫోన్ రావడంతో సెట్ బయటకు వెళ్ళిన ఫోన్ మాట్లాడుతున్న రామ్ చరణ్ అనుకోకుండా ఆ సీన్ లో కనిపించాడు. ఇన్నాళ్ళకు ఈ విషయం బయటపడడంతో బాబాయి అబ్బాయి నిజంగానే స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మెగా ఫ్యాన్స్ కోరికన హీరోలు తీరుస్తారో లేదో మనం చూడాలి.